నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా, పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది, ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒకటి నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను, అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈగోవాలి ఎందుకు, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం.